మనమందరం ఆయన కృపాసనం యొద్ద చేరి ఉన్నాం కనుక ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము అబ్రహాము గారి జీవితంలోని మొదటి బలిపీఠాన్ని చూశారు. రాత్రికాల సమయంలో మొత్తం 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము గారు కట్టుకున్న బలిపీఠాలు 4. మొదటిది మందిరపు బలిపీఠం లేదా ప్రత్యక్షపు బలిపీఠం. రెండవ బలిపీఠం చూడండి, అదే అధ్యాయము అనగా ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారం వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. ఈ బలిపీఠపు పేరు ప్రార్థనా బలిపీఠం. ఆమేన్. ఏ బలిపీఠం? ముందుగా తన ఇల్లు ఒక మందిరములాగా మలుచుకున్నాడు. మందిరపు బలిపీఠం కట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేయడము ప్రార్థన బలిపీఠం. నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు నీ పరిస్థితులు అనుకూలంగా చెప్పండి. పరిస్థితులు అననుకోవాలనుకుంటే ప్రార్థన చేయలేదు సంపూర్ణ. అందుకని ముందు మన ఇల్లంతా మనం ప్రార్థన అనుకూలముగా సిద్ధపరచుకోవాలి. ఆమేన్. అబ్రహాం గారు ఆ పని చేశాడు. ముందు ఇల్లు ఏం చేశాడు? సిద్ధపరచుకున్నాడు. ఎలా సిద్ధపరచుకున్నాడు? దేవుని మందిరము. అందుకే మనకు సామెత కూడా ఉంది, ముందు ఇంట్లో గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. ముందు ఇంట్లో గెలిచి తర్వాత బయట గెలవాలి. ఇంట్లో సరిగా నువ్వు గెలవలేని వ్యక్తివి బయట గెలవలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా పత్రికను రాస్తూ అంటాడు, ఎవడైనా అధ్యక్షుడై ఉండాలంటే, సంఘ పెద్ద అయి ఉండాలంటే వాడు ముందు ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఇంట్లో జల్లరు రాయిడు అంటారుగా, బయటకు వచ్చేదో చెప్పాము. కాబట్టి మొదటగా మనం ఇంటిలో బలిపీఠం కట్టుకొని ఇల్లును మందిరముగా మార్చుకొని ప్రార్థనా బలిపీఠాన్ని ప్రారంభించాలి. ప్రార్థన ఎప్పుడు చేయగలం? ఇంట్లో బాగా నెమ్మది ఉందనుకోండి, అప్పుడు ఏం చేయగలం? బాగా నెమ్మదిగా. నీ ఒంటిలో కూడా నెమ్మది లేదనుకో, ప్రార్థన సరిగా చేయలేదు. ప్రార్థన నీకు అసలు రాదు, దొరికి నీ నోటి. అందుకని అబ్రహాం గారు మొదటగా ఇల్లు శుద్ధి చేసుకున్నారు. ఇల్లు శుద్ధి చేసుకొని ఇంటిని మందిరముగా మలుచుకొని మందిరపు బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన బలిపీఠం ప్రారంభించారు. అబ్రహాం గారి ప్రార్థన ఎంత గొప్పదంటే చూడండి, ఒక వాక్యంలో రాయబడింది. ఆదికాండం 20వ అధ్యాయం 17-18 వచనం. అబ్రహాం దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకు అనే రాజును, అతని భార్యను, అతని దాస్యలను ఏం చేశాడు? ఎవరు ప్రార్థన చేస్తే? అంటే అబ్రహాముకు స్వస్థత వరము. అబ్రహాముకు ఉందని మనకి ఎందుకు ఉంటుందంట? కాదండి, నీకు కూడా నువ్వు పొందుకోవచ్చు. ఆమేన్. ఆత్మీయ వరాలు ఒకరి సొంతమే. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకోగలరు. ఆ పట్టుదలతో నువ్వు ప్రభువును అడగాలి. ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనా పరుడంటే
అబీమెలెకు యొక్క అంటే ఆ పరిపాలన చేస్తున్న రాజు భార్య దాసీలందరూ జబ్బున పడ్డారు. దానికి కారణం ఏంటో చూడండి, 3వ వచనం, అది అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు అనే రాజు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చెప్పండి చచ్చినోడు ఏం చేస్తాడు? మరి ఎందుకు వారు చచ్చినోడు పోతారా? పోయి పక్కన కూర్చుంటారా? వాడేం చేస్తాడు? చచ్చినోడు ఏమీ అంత భయమో చచ్చినోడు కాడికి పోవాలి. చచ్చినోళ్ళకి ఎదురు పోలేం. చచ్చినోళ్ళ కాడికి తీసుకొస్తుంది శవం ఎదురొస్తూ ఆ రోజంతా మానసిక వేదన శవం ఎదురొచ్చి ఆవిడ ఏమి చేయలేడని బైబిల్. ఆమె విషయంలో నీవు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు కదమ్మా. ఈ ఆత్మీయ శక్తిని నువ్వు నేను సంపాదించుకోవాలి. ఆమేన్. మనమందరము దేవుని దగ్గర ఇది పొందుకోవాలి ఈ శక్తి. అబీమెలెకు ఏం చేశాడంటే, అబ్రహాము గారి భార్య అయిన శారాను నా చెల్లెలని చెప్పేసరికి అబ్రహాం గారు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. అబీమెలెకు నీతిమంతుడే, పాపాత్ముడు నా చెల్లెలు అన్నాడు కాబట్టి ఏం చేసుకున్నాడు? ఇంత రాత్రి వేళ దేవుడు వచ్చాడు ఈ రాజు దగ్గర. అబీమెలెకు నీవు నీ ఇంట చేర్చుకుని ఆ స్త్రీ ఒక పురుషునికి ఆల్రెడీ ఆ విషయంలో చచ్చింది. అంటే అబ్రహాము గారు గొప్ప ప్రార్థనా పరుడు. అంటే తన ఇంటిలో ఉన్న దేనినైనా ముట్టుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. అంత శక్తి కలిగిన ప్రార్థన. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా, ఆదికాండం 18వ అధ్యాయం 24వ వచనంలో నుండి చదువుకుంటూ వస్తే ఆ అధ్యాయం ముగిసేలోపు దేవుడు అబ్రహాముకు 6 సార్లు జవాబిస్తాడు ప్రార్థన. మొదటి మాట చూడండి, 24వ వచనం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల, దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయువా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానము గడించుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఆ వెంటనే దేవుడు ఏం చెబుతున్నాడు? జవాబు ఇచ్చాడు. అట్లాగే 28వ వచనముల జవాబు, 29వ వచనముల జవాబు, 30వ వచనముల జవాబు, 31లో జవాబు, 32లో. అంటే అలా ప్రార్థన చేయడం, వెంటనే దేవుడు జవాబు, అలా అడగడం, వెంటనే జవాబు. మనం కూడా అలా ప్రార్థన చేసి ఎదురు చూస్తుంటే వెంటనే జవాబు వస్తే మన ప్రార్థన కూడా చెప్పాలి శక్తివంతమైన. అబ్రహాము గొప్ప ప్రార్థన. అందుకనే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం.
మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకమందు కూడా బంధించబడతారు. మీరు భూమి మీద ఏటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పుతారు. ఇక్కడ అబ్రహాం బంధించేశారు. తన భార్యని ఎవరు ముట్టుకోకుండా ఏం చేశాడు? ఇక అబీమెలెకు రాజు అయిన ముట్టుకోవడానికి సాధ్యము అంటే అబ్రహాము గారి యొక్క ప్రార్థనా శక్తి అంతా గొప్ప. చూడండి, బైబిల్లో మరికొంతమంది ప్రార్థనలు మనం గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద వర్షము. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి. ప్రార్థన బలిపీఠం ఏలియా కలిగి ఉన్నాడు. ఆమె అబ్రహాము గారు కలిగి ఉన్నాడు, ఏలియా గారు కలిగి ఉన్నాడు. ఇంకో వ్యక్తిని చూస్తాము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన. దానియేలు ఇంటిలో ఏముందమ్మా? ప్రార్థన బలిపీఠము. ఎన్నిసార్లు ఉంది? ముమ్మారు దినము. రోజుకు ముమ్మారంటే 3. మీ అందరూ ఏమి చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకోండి, రోజు కొన్ని దినములకు ముమ్మారు ప్రార్థన చేయడం మాత్రం దయచేసి మానవద్దు. అది నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోనికి ఎత్తుతుంది, ఉన్నతమైన స్థితికి ఎత్తి నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని. ఏం చేయాలి చెప్పడమా? రోజుకు 3 మారు తినాలి కదా. అది ఎంత తిప్పలబడి ఏం చేస్తాం ఆ పని. జోరున వర్షం పడుతుంటే ఎన్నో తిప్పలు పడేది కన్నం తయారు చేస్తామా? చేయమా? వర్షం పడిందిలే ఈ పూట తినకపోతే అనుకుంటామా? మరి దినములకు ముమ్మారు ప్రార్థన బలిపీఠం నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు అందరికంటే అత్యున్నతమైన స్థితిలో ఉండుగాక. వీళ్ళు ఎంతమందిలో ప్రథముడో తెలుసా? 120 మంది అధికారుల్లో 3 ప్రధానంగా ఉంటే ఆ 3లో ఒకడు దానియేలు. ఇంకా ప్రాముఖ్యం గుర్తుంచుకోవాలి. ప్రభు బిడ్డ, ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమైనా అనుకుందో కానీ దినమునకు ముమ్మారు ప్రార్థన చేయడము అది అత్యంత శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించేటువంటి కార్యము. ఆమేన్. ఎప్పుడు కూడా ఈ క్రమాన్ని నువ్వు మరువకపోతే నీకు వచ్చే ఆశీర్వాదాలు నిన్ను మరువవు. ఆమేన్.
దానియేలు ఇంటిలో కూడా ప్రార్థన బలిపీఠము. ఎన్ని మార్లంటమ్మా? దినములకు ముమ్మారు. ఇంకొక చోట చూద్దాం, చూడండి బైబిల్లో కీర్తనలు 42:8 చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. పగటి వేళ ప్రార్థన దావీదు, రాత్రి వేళ కూడా. దావీదు భక్తుని జీవితం ప్రత్యేకమైంది. 119వ కీర్తన చూడండి, 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి రోజుకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆ ఇంటిలో కల్మషం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. 3 మార్లకే గొప్ప దీవెన. ఇప్పుడు దావీదు గారి జీవితంలో 7 మార్లు ఇంకా గొప్ప దీవెన. అందుకనే దావీదు భక్తుడు ఓడిపోయిన సందర్భము లేదు. తన జీవితంలో వాటమి అనేది ఎరుగని వాడు ఎవడంటే దావీదు. గుర్తుపెట్టు, వాటమి ఎరుగ. అవతల వ్యక్తి అందరిలో కల్లా బలాఢ్యుడైన గొల్యాత్ అయినా ఒకటి, ఆయనకి రాజ్యాన్ని పరిపాలించే రాజైనా. అన్యుడైన గొల్యాతును గెలిచాడు, అభిషేకించబడిన రాజును కూడా చెప్పాలి. ఎలా? దినమునకు చెప్పాలి 7 మార్లు. మనం కూడా ఈ భూమి మీద శత్రువులను గెలవాలంటే మనకు దేవుడిచ్చిన ఆయుధం ముమ్మారా 7 మార్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటున్నాం. ఈ ముందు మరి ఎవడు నిలువ? చూద్దాం యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండరు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా. ఏమిటి యెహోషువలో ఉన్న ప్రత్యేకత? అమ్మా చూడండి, పక్క పేజీ తిప్పండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ యేకువనే లేచినప్పుడు. ఎప్పుడు లేచాడు? యెహోషువకు ఒక క్రమం ఉంది. యేకువనే నిద్ర లేచే. ఏ ఇంట ప్రజలకి వేకువనే లేచి అలవాటు ఉంటుందో ఆ ఇంట విజయం ఉంటుంది. ఏ ఇంట్లో వేకువనే లేవరో ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, 1 వారం ట్రై చేసి చూడండి. వేకువనే. ఈ సత్యాన్ని దావీదు బాగా గుర్తుపట్టుకున్నాడు. బాగా పట్టేసుకొని కొన్ని కీర్తనలో కూడా ఆ మాట రాశారు. చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనలు
92 యెహోవాను స్తుతించుట మంచిది, ఆ ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట. 105వ కీర్తన 4 యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిన నిత్యము ఏకువనే వెదికి అలవాటు దావీదు గారు. అందుకని దావీదు జీవితంలో ఏం లేదని చెప్పాము, ఓటమి, ఓడిపోవడము. నువ్వు నేను కూడా ఓడిపోకూడదంటే ఏకువనే లేచి ప్రభువును కలుసుకునే అలవాటు. ఆ క్రమము నీకుంటే గుర్తుపెట్టుకోవాలి. నీ ముందు ఏ మనుషుడు నిలువా ఎక్కువ జాము ప్రార్థన చాలా శక్తివంతమైన. చూడండి, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి లేచా పడుకోలే. కొంతమంది పండుకున్నారు, ప్రార్థన చేశారు. పండుకొని ప్రార్థన చేసి దుప్పటి కప్పుకొని దేవుడు వేసుకుంటా. అక్కడ దేవుడు చక్కగా అసలు విలాప వాక్యాల్లోని ఆ మాట చెప్పబడి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్ట, నీళ్లు కృమ్మరించున్నట్లు దేవుని సన్నిధిన నీ ఆత్మను కృమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తం ఆయన తట్టు నీ చేతులు. మన బిడ్డల క్షేమం మన చేతుల్లో ఉంది. ఆమె ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నీ చేతులు మనుషుల దగ్గరికి వెళ్ళి చాపమాట. దేవుని తట్టు, దేవుని తట్టు. ఆ మాట చదువు, మా చివరిలో ఏముంది? నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తం నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఆయన తట్టు ఎత్తు. మనుష్యుల తట్టు నీ చేతులు ఎన్నడూ ఎత్తమా అవసరం లేదు. దేవుని తట్టు ఎత్తు. నీ చేతులను ఆయన బలపరిచే. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున టైం కూడా చెప్తాం. టైం కూడా చెప్తాం. కొంతమందికి అన్నిటికీ టైం ఉంటుంది. ప్రార్థనకు టైం, ప్రార్థనకి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కోరుకోవటాలు జాగ్రత్త. టైము ఉండవలసినది దేనికమ్మా? ఆశీర్వాదాలు. చెప్పండి, అబ్రహాం గారు కట్టిన మొదటి బలిపీఠం మందిరపు, రెండవ బలిపీఠం ప్రార్థన, మూడవ బలిపీఠం ఉంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి సీయోనులోని మమ్మిరే దగ్గరనున్న సింధూర వృక్ష వనములు దిగి
అక్కడ యెహోవాకు బలిపీఠము. ఇది 3వ బలిపీఠం. దీని పేరేంటో తెలుసా? అక్కడ హెబ్రోను అని ఆ మాట కనబడుతుంది. హెబ్రోను అని అంటే సహవాసము, సహవాసపు బలిపీఠం. ఆమేన్. ఏ బలిపీఠం? అబ్రహాము గారు సహవాసపు బలిపీఠం కట్టుకున్నాడు. ఈ భూమి మీద ప్రతి వానికి సహవాసం ఉండాలి. ఆమేన్. ఒంటరిగా ఉండాలి. ఎవరితోనైనా ఒకరితో, ఎవరికి తగ్గ వారితో వారు సహవాసము చేస్తామా, చేయమా? ఎవరికి తగిన స్థాయిలో వారికి స్నేహితులు ఉంటారు. మనకు కూడా దేవుని బిడ్డలం కదా, మనకు కూడా సహవాసం ఉండాలి. ఈ సహవాసం 2 రకాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దేవుని బిడ్డలతో సహవాసం, రెండోది దేవునితో. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, మంచిదే. భూమి మీద ఉన్నావు కాబట్టి దేవుని బిడ్డలనగా సంఘముతో కూడా నీవేమై ఉండాలి? సహవాసం. ఒకవేళ నీ సహవాసం సహాయకులు లేక స్నేహితులు మంచోళ్ళైతే నీలో కూడా సుగుణాలు పెరుగుతాయి. నీ స్నేహితులు, నీ సహవాసం చెడ్డవారితో ఉంటే చాలా ప్రమాదం. బైబిల్లో చూడండి, ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్టుల యొక్క సాంగత్యం అంటే సహవాసం మంచోళ్ళను కూడా ఏం చేస్తుంది? నువ్వు దుష్టుడితో స్నేహం చేయి, నువ్వు కూడా ఏమవుతావు? దుష్టుడు అవుతావు. మంచోళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? అందుకని దుష్ట సాంగత్యం చేయకూడదమ్మా. దుష్ట సాంగత్యం మంచిది. దుష్టుడు ఎవడు? సైతాను. వాడితో నీవు సహవాసం చేస్తే అన్ని సైతాను బుద్ధులే ఉంటాయి. దేవునితో ఉండాలి. చదవండి, ఇప్పుడు చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఎవరుతున్నారు మన సహవాసం? చెప్పాలి. తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసయ్యతో కూడా మన సహవాసము. దేవుడితో ఎట్లా చేస్తామయ్యా సహవాసం అంటారేమో, అదే కదా మన డౌట్. దేవుడు నేను నీకు స్నేహితునిగా ఉంటానయ్యా అని చెప్పాడు. ఏంటి ఆ వాక్యం? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినవి వాటన్నిటిని మీరు చేస్తే మనం ఏమవుతామంట? ఆయనతో స్నేహితం చేయడంటమ్మా కుదురుబాటుగా. ఒక వ్యక్తి తన పని మీద నాతో పాటు ఒంగోలు వచ్చారు. అతని పని కొరకు వెళ్ళాం. ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరి వెళితే ఆ పని పూర్తి చేసుకొని వచ్చేసరికి రాత్రి 9. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేశాను చక్కగా. ఇక బస్సు దిగినాక వెంటనే నా 2 చేతులు పట్టుకుని, అయ్యా రోజు నన్ను నీతో తిరగనియ్యా అని అడిగాడు. ఇదేం కోరికరా బాబు, రోజు నాతో నువ్వు ఎట్లా తిరుగుతావు అని అంటే, లేదయ్యా నీతో తిరిగితే ఎంత నేను ఈరోజు చూశాను. ఏమైందంటే 2 పెట్టెలు సిగరెట్ కాల్చుకునే రోజు. ఉదయం మొదలు ఇప్పటి వరకు నీతో ఉండడాన్ని బట్టి ఒక్క సిగరెట్ కూడా నీతో ఉంటే ఆ చెడు అలవాటు కాస్త
అంటే మనలో ఉన్నటువంటి సుగుణాలు మనతో స్నేహం చేసే వాళ్ళకు కూడా వస్తాయి. అందుకని మన ప్రభువుతో స్నేహితులుగా ఉండాలి. ఏం చేయాలి? ఆయనతో స్నేహితులు ఉండాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించడం. ఆయన ఆజ్ఞలేంటి? భారమైనవి. కాబట్టి ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. రెండోది, సంఘ బిడ్డలతో దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో. ఆ రెండు అలవాటు నువ్వు చేసుకుంటే సహవాసపు బలిపీఠమును ఎంత కట్టుకున్నట్లే. సహవాసం లేకుండా ఈ భూమి మీద జీవించలేదు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వారైనను జారులు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో ఏం చేయకూడదు? స్నేహము. ఎవరెవరితో ఇంటికి వెళ్ళినా లిస్ట్ చూసుకోండి. వాళ్ళలో ఒక్కడన్నా నీకున్నారేమో చూసుకో. ఆ ఇవ్వబడిన లిస్ట్ ఉంది అక్కడ. వాటిలో ఏ ఒక్కరితో మనము సహవాసము చేయమా, సహవాసం చేయమా. మన సహవాసం యేసయ్యతో, యేసయ్య బిడ్డలతో, యేసయ్యతో, యేసయ్య బిడ్డలతో. అప్పుడు నీ సహవాసం నీ కుటుంబానికి నీకు దీవెనకరంగా మారుద్ది. ఆమేన్. కొంతమందికి కేవలం దేవుని బిడ్డలతో సహవాసం, లోకస్తులతో అసలు సహవాసం ఉండదు. దేవుని పిల్లలమైన మనకు దేవుని బిడ్డలతోనే సహవాసము. ఇంకో చోట రాయబడింది వాక్యములో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు రెండు కలుస్తాయమ్మా? ఉత్తరము దక్షిణం కలుస్తుందా? కాబట్టి నువ్వు వెలుగును వెంబడిస్తున్నావు, వెలుగై ఉన్నావు కనుక చీకటితో మనం ఇక సంబంధము కలిగి, చీకటితో నువ్వు సంబంధం కలిగి ఉంటే చీకటి శక్తులు నీలో పనిచేస్తూ ఉంటాయి. నీలో ఉన్న వెలుగు నువ్వు గమనించలేవు, గుర్తించలేవు. నీ శరీరం అంతా చీకటిమయంగా మారిపోతుంది. అందుకని మన సహవాసం దేవునితో. ఇది 3వ బలిపీఠం. అబ్రహాం కట్టిన 4 బలిపీఠాల్లో 3 చెప్పుకోవాలి. మొదటిది మందిరపు బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం, మూడవది సహవాసపు, 4వ బలిపీఠం ఉంది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద, ఇది సమర్పణ బలిపీఠము. ఆమేన్. అందరూ చెప్పండి. సంవత్సరం కాదు, 10 ఏళ్ళు పెట్టింది చెప్పేటట్లేదు.
అలర్ట్గా ఉండాలి. వాక్యం వినేటం. సమర్పణ బలిపీఠం చెప్పాలి. అంటే దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? సమర్పణ. ఏం చేసుకోవాలి సమర్పణ? ఆయన ఏమడిగితే చెప్పాలి. ఆయన అబ్రహాముని ఏమడిగాడు? ఎంతమంది ఉన్నప్పటికీ అబ్రహాము కుమారులు? సరే, అబ్రహాము స్థానంలో మనం ఉన్నామను, మరి మనకు ఆ సమర్పణ వచ్చిందా? ఈ భూమి మీద దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని చెప్పాలి ఆశించ భూమి మీద ఏదైనా అది సమర్పణ. అబ్రహాముకు తన కుమారుడే సర్వస్వం. కారణం 100 ఏళ్ల వయసులో పుట్టాడు. ఒక్కడే కుమారుడుగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఒక్కడిని నాకు అమ్మ. ఇప్పుడు ఒక రహస్యం చెబుతాను వినా. ఈ భూమి మీద నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని దేవుడు కోరుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఈ భూమి మీద దేనిని మనం ఎక్కువగా చెప్పాలి ప్రేమించకూడదు, దేవుణ్ణి మాత్రమే. అలా కాకుండా నువ్వు దేన్నైనా ప్రేమించావంటే దాన్నే దేవుడు ఏం చేస్తాడు అడుగుతాడు. సమూయేలు మొదటి గ్రంథంలో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఎల్కానాకు 2 భార్యలు, హన్నా పెనిన్నా. హన్నా పెనిన్నా మీరు మొదటి అధ్యాయం ఇంటికి నాకు చదవండి. ఈ ఎల్కానా ఇద్దరికి బాగా ఇచ్చేవాడు అంట. ఏదన్నా తెస్తే అమ్మా ఇద్దరికి ఏం చేసేవాడు? పంచిపెట్టేవాడు. దేవుడు ఆ పెనిన్నాకు భాగం ఇచ్చినాక, హన్నాకు భాగం ఇచ్చినాక తెలియకుండా ఇంకొక భాగము హన్నాకు. అప్పుడు ఎన్ని భాగాలు ఈమెకి? ఆమెకి ఎన్ని? దేవుని దృష్టిలో న్యాయము. అక్కడ ఉంది చూడండి బైబిల్లో. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున, చదవమా, ఉన్నందున ఆమెకి ఎన్ని ఇచ్చోళ్ళు చెప్పండి. ఇది ఎప్పుడో ఒకసారి ఆమెకు తెలిసేది. మొదటి భార్యకు గొడవ జరుగుతుంది. ఇది దేవుని దృష్టిలో మంచిది కాదు. కాబట్టి హన్నా అంటే ఎల్కానాకు ప్రియముగా ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈమె గర్భాన్ని మూశాడు, ఆమె గర్భాన్ని. నీకు ఆమె ప్రియంగా ఉందా? సరే, నేను చేసే పని ఎల్కానా ఎంత ప్రేమిస్తున్నాడో అంత గొడ్రాలు అయిపోతుంది. ఈమె ఎంత ద్వేషించాడో అంతగా బిడ్డలు పుట్టారు. పెనిన్నా. ఈ భూమి మీద నువ్వు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన దానిని దేవుడు కోరుతాడు, గుర్తుపెట్టుకో. అందుకని నువ్వు ముందు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుడు. అది నేర్చుకుంటే, అది నువ్వు నేర్చుకోగలిగితే దేవుని యొక్క ప్రియమైనటువంటి ఆశీర్వాదాలకు కారకుడు. అబ్రహాము తన కుమారుడు పాలు విడిచినప్పుడంట గొప్ప విందు చేశారు. అమాట చదవమ్మా. ఆది కాండం తీసిన వాడు చదవండి. ఆది కాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు మాన్పించిన దినాన అబ్రహాము గొప్ప. ఇప్పుడు మనం ఎప్పుడు చేస్తున్నాం? అన్నప్రాసన అంటామే, అన్నం ముట్టియటం అంటామే.
అప్పుడు మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? విందు చేస్తున్నాం. అన్నం ముగిస్తున్నారు. అయ్యా ప్రార్థించు. ఎంత సంతోషం! అబ్రహాము కూడా గొప్ప విందు. అంత సంతోషంగా ఉండేసరికి ఒక్కసారిగా పిడుగు లాంటి వార్త. అబ్రహమా, చదవండి 22:1 ఆదికాండం. ఏ సంగతులు విందు జరిగి పిల్లవాడు అందరూ బాగా ఉంటే, ఇంట్లో సంతోషం నిండిపోయి ఉంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును నీ కొడుకున్నాడు పని. ఆ మాట విన్నప్పుడు అబ్రహాము గారి గుండె చెప్పాలి పగిలిపోయి, గుండె అయినా వెనుదీసిన వాడు యోనావలే మార్గాన్ని మార్చుకొని ఇంకో రూటులో వెళ్ళిన వాడు దేవుడు చెప్పినట్టే గుండె నిండా భారం పెట్టుకొని ఎక్కుతాడు. తన కొడుకుని తీసుకో. ఒక గొప్ప దైవజనుడు రాశాడు ఒక పుస్తకంలో, అబ్రహాము తన కుమారుని తీసుకొని బలియడానికి కొండెక్కుతుంటేనంట పర్వతము పరిశుద్ధాత్మ దేవుని కళ్ళలో నుండి రక్తము చింత పని. సపట్లు బట్టి ప్రభుత్వం ఎంత బాధో. వెళ్ళాడు, తన చేతితోటి తన కుమారుని బంధించాడు. తన చేతితోటే బలిపీఠం కట్టాడు, కట్టెలన్నీ పేర్చాడు. తన కుమారుని బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. నువ్వు చేయగలవా పని? మనం చేయగలమా పని? అది సమర్పణ బలిపీఠము. ఆమె సమర్పణ. ప్రార్థనకు వచ్చిందా? అందరూ కానుకలేస్తున్నారు. తన దగ్గర ఉన్న 2 కాసులు ఇంకా లేవు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? తనకున్నదంతయు దేవుని కొరకు నీవల సంపూర్ణంగా సమర్పణ చేయగలిగితే దేవుడు నీకు ఇవ్వడం పెద్ద గొప్ప విశేషము. ఆయన లెక్కకు విస్తరించినట్టుగా ఇవ్వగలడు. నీవు ఆయనకు లెక్క ప్రకారం ఇవ్వగలిగితే ఆయన నీకు లెక్కకు మించి అబ్రహాములో సమర్పణ బలిపీఠం కట్టుకున్నా. నీకు నాకు సమర్పణ. దేవునికి ఏమిచ్చాడో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి ఇచ్చేదానికి కూడా ఏముండాలి? లెక్క ఉండాలి. ఏముండాలి? లెక్క ప్రకారం. చూడండి, మలాకీ గ్రంథం అంటే పాత నిబంధనలో చివరి గ్రంథం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు దీన్ని చేసి శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఈవెనలు మీకు. నువ్వు ఒకవేళ ఇవ్వకపోతే 5వ వచనములో ఉంది, ఏమన్నా తెలుసా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా దగ్గర దొంగిలుతారన్నారు. దేని విషయంలో దొంగిలేమయ్యా అని అనుకుంటున్నారా? 10వ భాగము మీరు ఇవ్వడం లేదు కాబట్టి మీరు ఏమై ఉన్నారు? దొంగలు. మేము ఒకసారి నెల్లూరు దగ్గర కొడవలూరు అనే
మండలం ఉంటే మా అమ్మాయికి అక్కడ జాబ్ వస్తుంది. ఒకరోజు ఉండవలసి వచ్చింది. ప్రార్థన పెట్టి 1వ తారీఖు పెన్షన్ పంచారు వృద్ధులందరికీ. అందరూ 3,300 కానుక. చాలా ఆశ్చర్యపోయారు. అందరూ వృద్ధులందరూ లైన్లో నిలబడి దశమాలు. నేను అడిగే వీళ్ళందరికీ ఏం ఉద్యోగాలు ఇవ్వండి, వృద్ధాప్య నమ్మకంగా తీసుకొచ్చేస్తాను. చాలా ఆశ్చర్యం. సేవకుడు అన్నాడయ్యా, ఈ ఒక్కరు కూడా ఆజ్ఞను మా సంఘంలో అతిక్రమించే పని. ఆశీర్వాదాలు కూడా ఆ రీతిగా మనలో సమర్పణ బలిపీఠము. అబ్రహాము గారి 4 రకాల బలిపీఠాలు కట్టాడు. కాబట్టి చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును. కారణం చెప్పండి. ప్రార్థనా బలిపీఠం ఉంది, మందిరపు బలిపీఠం ఉంది, సహవాస బలిపీఠం ఉంది. మందిరం లేకుండా ఊరుకోదా, ప్రార్థన లేకుండా ఊరుకోదా, సహవాసం లేకుండా ఊరుకోదా, సమర్పణ లేకుండా ఈ 4 బలిపీఠాలు మన కుటుంబాలలో ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తుంది. అందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో